ఒకటి వాటర్ అవుట్ చేస్తే ఓవరేజ్ లీకేజ్ అవుతాను. లీకేజ్ దాని పరిష్కారం లీకేజ్ ఓవర్ఫ్లో అయిపోవడంతో లీకేజ్ అవుతాను. ఓవర్ఫ్లో కాకుండా నువ్వేం చేయాలి? వాటర్ మ్యాన్ పెట్టు. నేను డబ్బులు ఉన్నాయి కదా సచివాలయం ఇవ్వడం కదా, మీకు ఫండ్స్ ఇస్తున్నారు కదా, మరి పెట్టచ్చు కదా. ఏం చేస్తున్నారు? ఇది ఏది ఈ వార్డు ఎక్కడ నుంచి మాట్లాడద్దు నువ్వు. మీరు పని చేయించుకోవాలా? పని చేయించుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా మాట్లాడితే సర్పంచ్ చెప్పలేదన్నా అని చెప్తారు. వాళ్ళు చెప్తారు కదా, కనీసం వాటర్ దాంట్లో కూడా డబ్బులు శానిటేషన్ కి చెప్పేది రండి. శానిటేషన్ కి ఈ వార్డు ఎక్కడ? ఈ వార్డు గారు ఎన్ని రోజులు అయిందండి ఇది ఎత్తేక? సెక్రటరీ మీద ఈవార్డీ కాదు, ఈవార్తో రెస్పాన్సిబిలిటీ పర్సన్. మండలం అంతా ఇట్లే ఉంది. చాలా చోట్ల కంప్లైంట్ చేపిస్తామనేది కాదండి. మీరేం చేస్తున్నారు? ఏం నిధులు లేవా? శానిటేషన్ వర్క్ లేవా నిధులు? మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులైంది? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎత్తనే లేదు. ముట్టుకోనంలే కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మేము సర్పంచ్ నిధులు ఇస్తున్నాము, మీరు చేయించడానికి ఏంటి మీ ప్రాబ్లం? మీ దృష్టికి రాలేదా? మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఈ వార్డుగా? మరి ఏ పంచాయతీ తిరిగారు? ఈ పంచాయతీకి ఎప్పుడు వచ్చారు? మళ్ళీ రిపీట్ కాకూడదు చెప్తున్నాను. రిపీట్ కాకుండా ఆ డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య పరిష్కారం చేయండి. దానికి వాటర్ మ్యాన్ పెట్టండి, కింద పైప్ లైన్ వేయండి. వాటర్ మ్యాన్ పెట్టండి. టైం టు టైం అయితే అది ఓవర్ఫ్లో కాదు. అట్లనే మా వాటర్ ట్యాంక్ చుట్టూ ఉండేది. చిన్న ఇష్యూ 4 కుళాయిలు వేసేస్తే అయిపోతుంది కదా అంటే నీట్గా పెడితే. అది తెలీదా మీకు? సచివాలయం ఉద్యోగస్తులకు అందరికీ మీరు కూడా చూసుకోవాలండి. ఆఫీసులో ఉంటే కాదు, జనాల్లోకి రండి.